మనం టీపీటీఎఫ్ లీడర్స్తో ఉన్నాం. సార్ చెప్పండి, ఏం జరుగుతూ ఉంది? ఎన్నికలు ఎలా ఉన్నాయి? పోలింగ్ సరళి ఎలా ఉంది? ఓటుకు నోటు అందుతుందా, అందిందా? మీరు టీపీటీఎఫ్ ఏ డిమాండ్స్తో ఎన్నికల్లోకి వచ్చింది, ఎన్నికల క్యాంపెయిన్ చేసింది, వివరించండి. నా పేరు వెంకటరావు. నేను టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఇవాళ జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఇవాళ కార్పొరేట్ శక్తులు వచ్చి మేధావులైనటువంటి ఉపాధ్యాయుల్ని మనం డబ్బుతోని కూడా ఓటుని కొనగలిగి మొత్తం ఎన్నికల సరళిని మార్చగలుగుతాం అనేటటువంటి అవకాశంతో వాళ్ళు పోటీలు పడి ఇవాళ ఎమ్మెల్సీలో వాళ్ళు పోటీ చేయటం అనేటటువంటి జరిగింది. అక్కడక్కడ కూడా ఫోన్పేల ద్వారా పేర్లతోని తర్వాత డబ్బులు ఇవ్వటం అనేటటువంటి జరిగింది. దాన్ని మేధావులైనటువంటి ఉపాధ్యాయులు తిరస్కరించి ఇది ప్రజాస్వామ్యయుతంగా మేము ఓటేస్తాము, అది కూడా ఉద్యమ స్ఫూర్తి కలిగినటువంటి నేతలు ఈ విద్యా వ్యవస్థ పట్ల, విద్యారంగం పట్ల, ఉపాధ్యాయుల సమస్యల పట్ల స్పష్టమైనటువంటి అవగాహన కలిగినటువంటి వ్యక్తి, నిరాడంబరమైనటువంటి వ్యక్తి అలిగివెల్లి నర్సిరెడ్డి గారిని గెలిపించడానికి మేమందరం ముందుంటామని చెప్పేసి మేధావులైనటువంటి ఉపాధ్యాయులు మాట్లాడటంతో మరి వాళ్ళు తోకముడుచుకొని వెళ్ళిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది ప్రజాస్వామ్యానికి మంచి పద్ధతి కాదు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీలలో ఉపాధ్యాయ నేపథ్యం కలిగినటువంటి వారే పోటీ చేస్తే రేపు చట్టసభల్లో ఉపాధ్యాయ సమస్యలు కానీ, ప్రభుత్వ విద్యారంగ సమస్యలు కానీ స్పష్టంగా, నిజాయితీగా, నిగార్సుగా నిలదీసి మాట్లాడగలుగుతారనేటటువంటి భావంతో ఇవాళ రెండు ప్రోగ్రెసివ్ ఐడియాలజీ కలిగిన సంఘాలుగా యూటీఎఫ్ అభ్యర్థి అయినటువంటి అలిగివెల్లి నర్సిరెడ్డి గారిని టీపీటీఎఫ్గా మేము వారికి మద్దతు పలికి అవిశ్రామంగా ప్రచారం చేసి వాళ్ళ అలిగివెల్లి నర్సిరెడ్డి గారిని మొదటి ప్రాధాన్యత ఓటుతోనే గెలిపించడంలో ముందున్నాం. ఇవాళ ఎన్నికల సరళి కూడా అలానే ఉన్నది. అది జీర్ణించుకోలేక కొంతమంది కావాలని చెప్పేసి రోడ్ల మీద నినాదాలు చేసుకుంటూ, అంటే ఉపాధ్యాయ ఎమ్మెల్సీలకు సంబంధం లేనటువంటి వ్యక్తులు, పార్టీ కార్యకర్తలు వచ్చి వాళ్ళ నడి రోడ్డు మీద నినాదాలు చేయడంతో కొంత అలజడి వాతావరణాన్ని సృష్టించడంతో ఇవాళ మేముగా మా ఉపాధ్యాయుల కొరకు, మా ఉపాధ్యాయ సమస్యల కొరకు వచ్చినటువంటి టీచర్స్తో మాట్లాడేటటువంటి అవకాశాన్ని కూడా ఇవాళ కొంతమంది దుష్టశక్తులు అది పోగొట్టినటువంటి సందర్భం ఉన్నది. ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదనేటటువంటి అదిగా తెలియజేస్తూ ఉన్నాం. ప్రధానంగా బయట వినిపిస్తున్నటువంటి మాట, బీసీ సంఘాలు ఆరోపణ చేస్తున్నమాట, ప్రధానమైనటువంటి అన్ని ఉపాధ్యాయ సంఘాలన్నీ రెడ్డి సామాజిక వర్గానికి 2000 ఓట్లు కూడా లేనటువంటి రెడ్డి సామాజిక వర్గానికి టికెట్లు ఎందుకు ఇస్తున్నాయి? ప్రధానమైనటువంటి మీరు సమాజం కోరేటువంటి ఆర్గనైజేషన్లో పనిచేసినట్టు మీరు కూడా అంటే మీ ఉపాధ్యాయ సంఘాలన్నీ ఒక్కొక్క సామాజిక వర్గానికి టికెట్లు ఇస్తున్నాయి అంటున్నారు. దీని మీద స్పందించి ఉపాధ్యాయ మిగతా సంఘాలకు సంబంధించింది మన దగ్గర అయినటువంటి స్పష్టమైనటువంటి సమాచారం అయితే లేదు. కానీ అంటే అందరూ రెడ్డి సామాజిక వర్గానికి టికెట్లు ఇస్తున్నారు బయట వినిపిస్తున్నారు. అంటే నర్సిరెడ్డి గారు ఒక సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తి. తనకు వచ్చినటువంటి సిడిఎఫ్ నిధులు సంబంధించినటువంటి 9 కోట్ల నిధుల నుంచి కూడా ఒక్క పైసా లేకుండా మొత్తం విద్యారంగానికి సంబంధించింది. తర్వాత ఎక్కడైనా పేద బీసీ పిల్లలు, ఎస్సీ పిల్లలు, ఎస్టీ పిల్లలు, పేద పిల్లలకు సంబంధించింది కూడా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి తన ద్వారా సుమారుగా 5 లక్షల ఫండ్ని కూడా అందించేటటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి. సరే, కులాల పేరుతోని, మతాల పేరుతోని ఇవాళ బయటికి రావటం అనేటటువంటిది భారత ప్రజాస్వామ్యానికి కూడా ఇది మంచి పద్ధతి కాదనేటటువంటి భావనతోనే ఉన్నాం తప్ప ఫెడరేషన్గా అనేటటువంటిది ఇది ప్రోగ్రెసివ్ ఐడియాలజీ కలిగినటువంటి ఫెడరేషన్ సంఘాల్లో అలాంటి కులాలకు, మతాలకు తావు ఉండదు అనేటటువంటి భావన తెలియజేస్తాం. ముఖ్యంగా తెలంగాణలో భారతదేశంలో కుల వ్యవస్థ లేదంటారా? భారతదేశంలో కుల వ్యవస్థ అంటే కులాలకు, మతాలకు అనేటటువంటిది ఈ మధ్య రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి విపరీతమైనటువంటి ప్రచారంతో కొంత బయటికి వస్తున్నటువంటి మాట. మరి మేధావులుగా, విఘ్నులుగా మేము కులాలకు సంబంధించినటువంటిది మాట్లాడటం కూడా సరైనది కాదనేటటువంటిది అనుకుంటా ఉన్నాం. సకల కుల జనగణన మీద టీపీటీఎఫ్ స్టాండ్ ఏంటి? సకల కుల జనగణన జరిగింది కదా మన తెలంగాణ. కులగణన అది సరైనటువంటి పద్ధతిలోనే జరిగింది. కానీ ఈ ఇటీవల కాలంలో వస్తున్నటువంటి వార్తల్లో ఫలాని మతాలకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని తొలగిస్తేనే మేము ఇవాళ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఆమోదం తెలుపుతాము, తెలియజేయడానికి మా మద్దతు ఉంటుంది అనేటటువంటిది కూడా వివిధ రకాలైనటువంటి పార్టీలు బహిరంగంగా సూచించడం అనేటటువంటిది కూడా ఇది మంచి పద్ధతి కాదనేది మేధావులు. మీరు అనే మాట బీజేపీ అంటుంది, కానీ గుజరాత్లో ముస్లిం మైనారిటీలు ఓబీసీలోనే ఉన్నారు.
ఇక్కడ ప్రభుత్వాలకు సంబంధించిన కులగణంలో ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారు మాట్లాడిన సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి యొక్క రాజకీయ పార్టీ బహిరంగతంగా మీరు పలాని కులానికి పలాని మతాలకు సంబంధించినటువంటి వారిని కుల గణనలో ఉండకూడదు అనేటటువంటి భావన తెలియజేయడంతో ఇది మంచి పద్ధతి కాదనేటటువంటిది ఉపాధ్యాయ వర్గంగా మేధావి వర్గంగా ఉపాధ్యాయులు ఆలోచిస్తున్నటువంటి సందర్భం. ఈ ఎన్నికల్లో ఓటుకు నోటు అందింది, ఓటుకు బిర్యానీ మందు అందింది అంటున్నారు, దీని మీద స్పందించాలి. కొంత దగ్గర వాట్సాప్ల ద్వారా ఇట్లా సంబంధించినటువంటి యొక్క వ్యక్తుల పేర్లతోని అకౌంట్లలో క్రెడిట్ అయినటువంటి యొక్క మాట వాస్తవం. దాన్ని నర్సిరెడ్డి గారు తర్వాత మా సంఘానికి సంబంధించినటువంటి యొక్క ప్రతినిధులందరూ కూడా మరి ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు కూడా చేయటం అనేటటువంటి జరిగింది. అది ఏ రకంగా మరి అకౌంట్లలో జమ అయినాయి, ఎందుకు జమ అయినాయి, పలాని పేర్లతో వచ్చినటువంటి వ్యక్తి ఎలా జమ చేశాడు అనేటటువంటి దాని మీద మేము స్పష్టంగా ఈ ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ కమిషన్ గారి దగ్గర కూర్చొని ఎంతమందికి జరిగింది అనేటటువంటి దాని మీద మొత్తం స్పష్టంగా బయటికి తీసి దాని మీద విచారణ జరపవలసిందిగా ఎలక్షన్ కమిషన్ వారిని మేము డిమాండ్ చేయదలుచుకున్నాం. ఇంకా ప్రధానంగా భవిష్యత్తు కార్యాచరణలో ఉపాధ్యాయ సమస్యలు ఏమని, ప్రభుత్వ విద్యను ఏ విధంగా బలోపేతం చేయబోతుంది టీపీటీఎఫ్? భవిష్యత్తు కార్యాచరణలో మనకు జూలై 2023 నుంచి పీఆర్సీ వచ్చేటటువంటి సందర్భం ఉన్నది. పీఆర్సీని కూడా పక్కన పెట్టినటువంటి సందర్భం. ఇంకొకటి ఏంటి అంటే ఒక దరిద్రమైనటువంటి దారుణమైనటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఉపాధ్యాయులు వాళ్ళ రిటైర్ అవ్వబోతూ ఉన్నారు. వేల మంది ఉపాధ్యాయులు రిటైర్ అవ్వబోతూ ఉన్నారు. వారు నిజాయితీగా నికార్సుగా ఒక 30-32 సంవత్సరాల సర్వీస్ కాలాన్ని మరి ఇవాళ ప్రభుత్వ పాఠశాలలోనే తనకున్నటువంటి శక్తి సామర్థ్యం వరకు అక్కడే పనిచేసి రిటైర్ అయ్యే సందర్భంలో ఇవాళ వాళ్ళకి రావాల్సినటువంటి ఒక మానిటరింగ్ బెనిఫిట్స్ అన్నిటిని కూడా ఎల్ఐసి బాండ్ల రూపంలో మెచ్యూరిటీ డేటు 2 సంవత్సరాల 3 సంవత్సరాల అనేటటువంటిది మెచ్యూరిటీ డేట్ లాగా ఇవాళ బాండ్స్ రూపంలో ఇవ్వటం అనేటటువంటి దారుణం. ఇది మేము దాచుకున్నటువంటి యొక్క జీపీఎఫ్లో దాచుకున్నటువంటి యొక్క డబ్బుల్ని కూడా ఇవాళ ప్రభుత్వం ఇవ్వలేనటువంటి యొక్క పరిస్థితిలో ఉంది. దీని మీద ఒక మహత్తరమైనటువంటి ఒక ప్రణాళికతోని రేపు ప్రభుత్వం కూడా మన దగ్గర డబ్బులు అనేటటువంటి వాయిస్తో ఉన్నారు. మార్చి 31 వరకు వారు టైం అడిగి ఉన్నారు. మార్చి 31 తర్వాత టీజేఏసీ తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ మొత్తంలో కూడా ఒక 205 సంఘాలు ఉన్నాయి. ఆ 205 సంఘాలతో ఈ డిమాండ్స్ కొరకు రావాల్సినటువంటి డిఏస్, పెండింగ్ బిల్స్, ఈ కుబర్ అనేటటువంటి యొక్క పేరుతో పెండింగ్ బిల్స్ అనేక కోట్ల రూపంలో 4,000 కోట్ల రూపంలో పెండింగ్ బిల్స్ ఉన్నాయి. వాటి మీద కూడా ఈ 205 సంఘాల మేరకు సిపిఎస్ మీద సిపిఎస్ ఒక మహమ్మారిలాగా దాపురించుకుంటూ వస్తూ ఉన్నది. రాను సిపిఎస్ యొక్క ఉద్యోగస్తులు ఇవాళ దినసరి కూలీలుగా తీసుకునేటటువంటి వేతనం లేకోకుండా కూడా రేపు రిటైర్ అయ్యే సందర్భంలో ఉన్నది. వీటి మీద అనేక రకాలైనటువంటి ఉద్యమాలు తీసుకొని టీజేఏసీగా ఎంప్లాయీస్ జేఏసీగా ఇవాళ ఏర్పడిపోతూ ఉన్నాం. కాబట్టి మార్చి 31 తర్వాత అన్ని సంఘాల వాళ్ళతో చర్చించి ఆ ఉద్యమంలో టీపీటీఎఫ్ కీలక భూమిక పోషిస్తుందని తెలియజేస్తాము. ఒకటి చెప్పండి సార్, అంటే టీచర్స్ జిల్లా కేంద్రాలకి పట్టణ కేంద్రాలకి పరిమితం అవుతున్నారు, స్థానికంగా నివాసం ఉండట్లేదు. దీని మీద ప్రభావం విద్యార్థుల మీద ఈ ప్రభావం పడుతుంది అంటున్నారు. అప్ అండ్ డౌన్ 100, 200, 300 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ చేసే టీచర్స్ కూడా ఉన్నారు. దీని మీద స్పందించండి. అంటే వీళ్ళు ఎప్పుడు జర్నీ చేసి జనరల్ కలిసిపోతారు. అంటే 317 జియో అనేటటువంటిది ఆనాడు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 317 జియోలో ఇది అసంబద్ధంగా ఉండటానని చెప్పేసి ప్రోగ్రెసివ్ ఐడియాస్ కలిగినగా సంఘంగా టీపీటీఎఫ్ ఆనాడు ఉన్నటువంటి యొక్క టీఆర్ఎస్ గవర్నమెంట్ని డిమాండ్ చేశాము. కానీ మేము వాళ్ళ సంఘాల వాళ్ళతో చర్చ చేసినామని చెప్పేసి ఆనాడు ఉన్నటువంటి యొక్క ముఖ్యమంత్రి గారు చెప్పటం, ఆనాడు చర్చలో పాల్గొన్నటువంటి యొక్క సోదర ఉపాధ్యాయ సంఘం కూడా ఇది సరి అయినది అనేటటువంటి తెలియజేసిన సందర్భంలో ఇవాళ భార్య ఒక్కడా భర్త ఒక్కడా తర్వాత ఉద్యోగం రావటము నష్టమైందా, లేకపోతే ప్రమోషన్ ఇన్నాళ్ళు ప్రమోషన్ చేసి ఇవాళ ప్రమోషన్ తీసుకున్న తర్వాత జూనియర్గా ఒక ఉండటం నాది తప్పైందా అనేటటువంటి ఒక మానసిక క్షోభతోని సుమారుగా ఒక 14 మంది ఉద్యోగస్తులు చనిపోయినటువంటి ఒక సందర్భం మీకు కూడా తెలిసిందే. ఆ సందర్భంలో మరి ఇవాళ కొంత సుదూర ప్రాంతాల్లో కూడా ప్రయాణం చేస్తున్నటువంటి ఒక మాట వాస్తవం. కానీ ఈ ప్రయాణంలో కూడా వారు పిల్లలకు ఎలాంటి నష్టం లేకోకుండా తను బయలుదేరాల్సినటువంటి సమయం కంటే ఇంకా 2-3 గంటలు ముందుగానే బయలుదేరి ఇవాళ సుదూర ప్రాంతాలకు పోయి పిల్లలకు నాణ్యమైనటువంటి విద్యని మాత్రం అందించేటటువంటి భాగంలో ఉపాధ్యాయులు ముందున్నారు. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇవాళ వచ్చినటువంటి ప్రభుత్వము ఈనాడు 10 సంవత్సరాల తర్వాత ఇచ్చినటువంటి ప్రమోషన్తో పాఠశాలన్నీ కలకల్లాడుతూ ఉన్నాయి. కానీ పిల్లలు లేనటువంటి సందర్భం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా 26,101 పాఠశాలలు ఉన్నాయి. అందులో ప్రైమరీ పాఠశాలకు సుమారుగా 18,000 ప్రైమరీ పాఠశాలలో మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో 1890 ఆ పాఠశాలలు ఇవాళ జీరో ఎన్రోల్మెంట్తో ఉన్నాయి. మరి ఇవాళ ఈ ఎమ్మెల్సీలలో కూడా ఇవాళ 4,700 పాఠశాలలు జిల్లా పరిషత్ పాఠశాలలు ఉన్నాయి.
సుమారుగా ఒక్కొక్క మండలానికి ఉదాహరణ తీసుకుంటే ఒక 5 నుంచి 6 హై స్కూల్స్ అన్నీ కూడా ఇవాళ 40కి లోపు ఉన్నటువంటి పిల్లలు. ఆనాడు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన సందర్భంలో గురుకులాలు పెట్టేటటువంటి సందర్భంలో కూడా ముఖ్యమంత్రి గారికి ఆనాడు తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కూడా నిర్దిష్టమైనటువంటి సూచన చేసింది. కులాలకు గురుకులాలు అనేటటువంటిది మేము వ్యతిరేకం కాదు, కానీ ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి స్కూళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇక్కడ ఉన్నటువంటి మధ్యాహ్న భోజనము, ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు సఫిషియెంట్గా ఉన్నారు కాబట్టి మండలాలకు ఒక 5-6 గురుకులాలని వీటినే ఈ గవర్నమెంట్ పాఠశాలని గురుకులాలుగా మార్చి అందరు పిల్లలు, అన్ని మతాల, అన్ని కులస్తుల పిల్లలు ఇవాళ ఈ పాఠశాలలో చదివేటటువంటి అవకాశాన్ని కల్పించండి అని అంటే ఆనాడు సరైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక ఒక పాఠశాలలో మండలంలో ఒక పాఠశాల ఉంటుంది, ఆ పాఠశాలకు సంబంధించినటువంటి బిల్డింగ్ ఏరియా మండలాల్లో ఉన్నది. ఇది సరైనటువంటి విధానం కాదు. కులాలు అన్ని సమ్మిళితంగా ఉంటేనే ఈ ప్రజాస్వామ్యం మనుగడ సాధ్యపడుతుంది. ఇవాళ ఒక కులం పట్ల ఇంకో కులం గౌరవం ఉండాలన్నా, ఒక కుల సాంప్రదాయాన్ని ఇంకో కుల సాంప్రదాయం ఇవాళ బ్రతికించుకోవాలన్నా కానీ వారు ఒకే దగ్గర సమూహంగా చదువుకునేటటువంటి పరిస్థితిలో నాణ్యమైనటువంటి విద్య, గుణాత్మకమైనటువంటి విద్య, ఒక వ్యక్తి పట్ల, ఒక మతం పట్ల, ఒక కులం పట్ల ఒకరి మీద ఒకరు గౌరవించుకునేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తే ఇవాళ పాఠశాలన్నీ సపరేట్ చేయడంతో ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు పిల్లలు లేక విద్యార్థులు లేక కూనరెలుతున్నటువంటి పరిస్థితి ఆ సందర్భం ఉన్నది. 10 సంవత్సరాల తర్వాత సుమారుగా ఒక 20,000 ప్రమోషన్స్ పొందున్నాము. కానీ ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా 15% మరి బడ్జెట్ కేటాయిస్తానని చెప్పేసి తను కూడా పోయిన పాలకుల్లాగానే వ్యవహరిస్తున్నటువంటి తీరు, వీటికన్నిటికీ రేపు మార్చి 31 తర్వాత పెద్ద ఉద్యమ రూపంలో కార్యాచరణ చేసి జేఏసీగా ఏర్పడబోతున్నాం. ఈ కార్యాచరణలో ప్రధానమైనటువంటి డిమాండు విద్యారంగం, ప్రభుత్వ విద్యారంగాన్ని బ్రతికించుకోవడంలో ఫెడరేషన్ సంఘాలుగా మేము ముందుంటామని తెలియజేస్తూ. సార్ ఒకటి చెప్పండి, ప్రధానంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు గవర్నమెంట్ స్కూళ్ళలో పనిచేసేది, గురుకులాలు కానివ్వండి, మోడల్ స్కూలు, ఏకలవ్య, ఏదైనా కానివ్వండి, ప్రభుత్వ స్కూల్స్లో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు 50,000 నుంచి 1,00,000 రూపాయల పైగా శాలరీస్ తీసుకుంటారు. కానీ వాళ్ళ పిల్లలు మాత్రం ప్రభుత్వ పాఠశాలలో 100కి 1 కూడా 2 కూడా చదివించలేదు, 2-3 చదివిస్తే గొప్ప గౌరవంగా ఉన్నారు. ఈ క్రమంలో నేను టీపీటీఎఫ్ అన్నా, యూటీఎఫ్ అన్నా, ఎస్టీయూ అన్నా, లేకపోతే ఇంకొక ఎస్టీఎఫ్, కాంగ్రెస్, నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద, ఆర్గనైజేషన్స్ మీద వ్యక్తిగతంగా గౌరవం ఉన్నది. మరి ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగాలు చేసే టీచర్స్ వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివించకుండా మీరు ఏ విధంగా ప్రభుత్వ విద్యార్థుల నిష్పత్తిని పెంచుదాం అనుకుంటున్నారు? నేను జనరల్ క్వశ్చన్. మీరు అడిగినటువంటిది 100% వాస్తవమైనటువంటి ప్రశ్న. అంటే 100కి 95% మంది, 98% మంది ప్రైవేట్ స్కూళ్ళలో చదివిస్తున్నారు ప్రభుత్వ పాఠశాల టీచర్స్. మరి ప్రభుత్వ విద్య బలోపేతం ఎట్లా బలోపేతం అయితే భావిస్తూ ఉన్నారు? మీరు వాస్తవమైనటువంటి ప్రశ్న అడిగారు. దీన్ని ఒక ఉపాధ్యాయుల ఉద్యోగస్తులైనటువంటి కాకుండా మంత్రుల పిల్లలు కూడా, మీ డిమాండ్ మంత్రుల పిల్లలు కూడా, ఎమ్మెల్యేల పిల్లలు కూడా చదవాలి. అందరూ ముందు ఎక్కడో స్టార్ట్ చేయాలి, ముందు టీచర్స్ నుంచి ఎందుకు స్టార్ట్ చేయకూడదు? మీరే ఆ స్కూల్స్లో చెప్తున్నారు కాబట్టి ఉపాధ్యాయ పిల్లలు స్టార్ట్ చేసి తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. మీ దగ్గరికి వచ్చేసరికి బాల్ అవతల గోల్ బాక్స్లోకి నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. ముందు టీచర్స్, మీ గవర్నమెంట్ టీచర్స్ చెప్పే దగ్గర వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో రాబోయే కాలంలో అదేమైనా జీవో కోసం ఏమైనా కృషి చేస్తారా? ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే టీచర్స్ పిల్లలు వాళ్ళ పిల్లల్ని ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్లో చదివించాలని గవర్నమెంట్ ఏమైనా జీవో వస్తే ఏమైనా అమలు జరుగుతుందా, లేకపోతే ఇదే సంగతుల? ప్రభుత్వము ఇవాళ పరిపాలన చేసేటటువంటి ప్రభుత్వాలు అనేక రకాలైనటువంటి జీవోల్ని రూపొందించుకోవడంలో వారికి ఒక అవకాశం భారత రాజ్యాంగం కల్పించింది. కాబట్టి నిజంగా ప్రభుత్వ విద్యారంగం మీద ప్రభుత్వ పాలకులకు కనుక ప్రేమ ఉన్నట్లయితే ఒక జీవో రూపంలో ఇవాళ ఉన్నటువంటి సామాజిక వర్గంగా సమాజంలో ఉన్నటువంటి అందరి పిల్లలకు సంబంధించిన మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, టీచర్స్ కావచ్చు, ఏ ఉద్యోగాలు వస్తువులైన పిల్లలు ఖచ్చితంగా మ్యాండేట్గా ఇవాళ గవర్నమెంట్ పాఠశాలలో చదవాలనేటటువంటి ఒక జీవో రూపంలో ఇష్యూ చేసి ఉన్నట్టే ఈ గవర్నమెంట్ విద్యా వ్యవస్థ కొంతవరకు బాగుపడేది. కానీ ముఖ్యంగా సామాజిక స్పృహ కలిగినటువంటి ఉపాధ్యాయులుగా మేము ప్రభుత్వ పాఠశాలలో చదివించవలసినటువంటి బాధ్యత కూడా మా మీద ఉన్నది. కానీ ఇవాళ వస్తున్నటువంటి కార్పొరేట్ శక్తుల మాయాజాలంలో ఉపాధ్యాయులు కూడా అతీతం కాదనేటటువంటి సందర్భంలో ఇవాళ పిల్లల్ని వాళ్ళు ప్రైవేట్ పాఠశాలకు పంపించేటటువంటి వైనం ఉన్నది. కాబట్టి ప్రభుత్వాలు ఇప్పటికైనా మేల్కొని ఒక చైతన్యవంతం చేసి అందరూ అన్ని వర్గాల, లేకపోతే ఎక్కడ పై నుంచి కింది దాకా అన్నీ ఉన్నటువంటి ఏది ఎమ్మెల్యే, ఎంపీలు ఎవరి పిల్లలైనా కానీ వాళ్ళ ప్రభుత్వ పాఠశాలలో చదవాలి. చదివించినటువంటి సందర్భంలో ఇటీవల వందే మాతరం ఫౌండేషన్ వారు కూడా ఒక స్టేట్మెంట్ అనేటటువంటి ఇవ్వడం జరిగింది.
ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లలకి, కార్పొరేట్ సంస్థల్లో చదువుతున్నటువంటి పిల్లలకి ఇవాళ నాణ్యమైనటువంటి విద్యలో కొంత జాప్యత అనేటటువంటి జరుగుతుందనేటటువంటి మరి చెప్పటము. రేపు పోటీ పరీక్షలనేమో ఉద్యోగం కావాలన్నప్పుడు కార్పొరేట్ వాళ్ళు మరి గవర్నమెంట్ ఉద్యోగానికి సంబంధించి రావడం అనేది సరైనది కాదు. సో ప్రభుత్వ పాఠశాలలో చదివేటటువంటి పేద గ్రామీణ పిల్లలకు ఒక సపరేట్ అయినటువంటి రిజర్వేషన్ని కల్పించుకుంటూ వారికి గవర్నమెంట్ ఉద్యోగంలో కొంత రిజర్వేషన్ కేటాయిస్తే ప్రభుత్వ పాఠశాలలు బ్రతికేటటువంటి అవకాశం ఉంటుంది. సార్, నేను కుటుంబ వ్యవస్థను గౌరవిస్తాను.